హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బియ్య పిండితోని కుడుములు చేయడము, ఉండ్రాలు చేయడము స్టార్ట్ అయిపోయింది. ఇవి ఏంటివి అనుకుంటున్నారా? మన వినాయకుడు వాహనం ఉంది కదా, మూషికము. అదే ఎలకండి. మూషికం కోసము చెయ్యాలి. ఇలాంటివి 4 చిన్న చిన్న గుంటల్లాగా చేస్తాము. ఒక్కొక్క దాంట్లో చింతకాయ బెల్లం పెట్టి ఇంకో ఖాళీగా ఉన్న దాంతో మూస్తాము. పిండితోని పొడుగ్గా చేసుకొని ఇలా ప్లస్ లాగా చేసుకుంటాము. ఆ ప్లస్ లాగా చేసుకున్నవి అలా మూసుకున్న వాటిని పెట్టి అలా చుడతాము. ఇవేమో మన వినాయకుడి కోసం. మేమైతే వినాయకుడి కోసం చేస్తే పిండిలో ఉప్పు వేయమండి. విడిగా అయితే ఉప్పు వేసుకుంటాము. దేవుడి వరకు మాత్రం ఉప్పు వేయకుండా పెడతాము. ఈ ఉండ్రాళ్ళు, దాని మీద కొద్దిగా పాశం, చింతకాయ పచ్చడి, ఆకులతోని కంకణము, ఇవేమో వినాయకుడి నోము ఉన్న వాళ్ళ కోసం అనమాట. ఇందులో కూడా ఉప్పు వేయకుండా ఇలా చేసుకొని ఒక్కొక్కరికి 16 అలా వాయనం ఇచ్చుకోవాలి. ఇలా దేవుడి కోసం చేసుకున్నవి, మూషికం కోసం చేసుకున్నవి, వినాయకుడి వ్రతం కోసం, నోము కోసం చేసుకున్నవి అన్నీ ఇలా ఇడ్లీ పాత్రలో పెడతాము. అరగంటలో ఉడికిపోతాయి అన్నమాట. ఉండ్రాళ్ళు, పాశం, మూషికాలకి అన్నీ దేవుడి దగ్గర పెట్టేసుకున్నాము. అలంకరించేసుకోవడం అయిపోయింది. ఇక పూజ మొదలు కావడమే ఆలస్యం. మేమైతే ఇలా చేస్తాము. మరి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్స్లో చెప్పండి. నచ్చితే ఎప్పట్లాగానే లైక్, షేర్, సబ్స్క్రైబ్.